శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను కట్టుదిట్టమైన భద్రత నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుండి 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో 16 వాహనాలపై శ్రీవారు భక్తులకు అభయం ఇస్తారని అన్నారు. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటుందని తెలిపారు. గరుడ సేవను మాత్రం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు 4వ తేదీ ఉదయం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి 5వ తేదీ 1,45,00,000 రూపాయలతో నిర్మించిన అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిస్తారని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్లు ఈవో పేర్కొన్నారు. ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. ఉదయం వాహన సేవలు 2 రోజులు తప్ప వాహన సేవల కార్యక్రమం అంతా కూడా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. రాత్రి వాహన సేవలు 7 గంటల నుంచి 9 గంటల దాకా జరుగుతాయి. కాకపోతే 2 రోజులు మాత్రం 4వ తారీఖున పెద్ద శేష వాహనం రాత్రి 9 గంటలకు, గరుడ వాహనం 6:30కు ప్రారంభమవుతుంది. అలానే ఈ వాహన సేవల్లో అతి ముఖ్యమైనది, ఎక్కువగా భక్తులు సందర్శించుకోవడానికి, వీక్షించడానికి వచ్చే రోజు గరుడ సేవ రోజు. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. టీటీడీ తరపు నుంచి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము.